షర్మిలపై చెత్త ప్రచారం ఆపుకుంటే జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. సజ్జల లాంటి దరిద్రుడి సలహాలతో జగన్కు తీవ్ర నష్టం జరగబోతోందన్నారు. టీడీపీ జనసేన కూటమికి ఏపీలో 151 సీట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో జగన్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. ఎన్నికల తర్వాత జగన్ శాసనసభకు కూడా రాడంటూ షాకింగ్ కమెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. ఎంకరేజ్ చేసి వాళ్ళ మీద దాడులు చేయించేదైతుందో చివరకు అదే రిలయన్స్ అధినేత స్పెషల్ ఫ్లైట్లు వస్తే రెడ్ కార్పెట్ వచ్చి పరిమల్కు రాజ్యసభ ఇచ్చాము. నేను అడుగుతున్నా సజ్జల గారిని, రోజా గారిని, కొడాలి నాని గారిని, అంబటిరావు బాబు గారిని, ఇప్పటి వరకు నిజాయితీ ఇప్పటి వరకు ఉన్నాను. ఏది ఆశించి నేను జగన్మోహన్ రెడ్డి గారితో లేను. జగన్మోహన్ రెడ్డి అడిగినప్పుడు చెప్పాను, మీ తండ్రి నాకు చేసిన సాయానికి నువ్వు ఎక్కడికంటే అక్కడ వరంగల్ ప్రోగ్రామ్ ఉంది, ఐ రెడీ టు డై 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 అని చెప్పాను. ఆ రోజు నేను ఇక్కడ ఈవినింగ్ ఒక ప్రోగ్రాంలో ఉంటే మార్నింగ్ ఒక లైవ్లో ఉండి పోయే వరకు ఆయన భువనగిరి పక్కకు అక్కడ ఆపారు ట్రైను. అన్నా నేను ఇక్కడి నుంచి వాపసు నీకు నో ప్రోగ్రామ్ అని చెప్పాను. నేను మహబూబాబాద్ వరకు పోతుంటే పోలీసు వాళ్ళు ఏదైతుందో 2 కిలోమీటర్స్ ఉంది, అక్కడ వైలెన్స్ అవుతుంది, రౌతులు వేసుకొని ఫైరింగ్ అవుతుంది, ఓపెన్ ఫైరింగ్ అయ్యి. ఈయన కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఆడు వరంగల్కి వెళ్ళి రాజేందర్ రెడ్డి అండ్ కౌశిక్ కూడా ఎమ్మెల్యే ఆడు. రాజేందర్ ఏదైతుందో ఓపెన్ ఫైర్ చేశాడు, ఏది ప్లాట్ఫామ్ మీద ఏదైతుందో జగన్ వస్తారనుకున్న ట్రైన్, బట్ ఆ రోజు అక్కడనే ఆపేసి ప్రోగ్రామ్ చేశాడు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవండి. ఇప్పటికైనా నీ చెల్లిని ఏదైతుందో నానా తూలరాడిని వాళ్ళని ఏదైతుందో కట్టడి చేయండి, వాళ్ళపై కేసులు పెట్టండి, ఒక అప్పీల్ ఇవ్వండి. రాజకీయాలు వేరు, రాజకీయాలు డిఫర్ అయింది. ఈరోజు మాధవరావు సింధియా తల్లి బీజేపీలో, వాళ్ళ సిస్టర్ ఏదైతుందో బీజేపీలో, చీఫ్ మినిస్టర్ అయ్యారు 2 సార్లు రాజస్థాన్. తో విజయలక్ష్మి పండిట్ నెహ్రూ గారు, ఇట్లా కోకల్లల్ని నీలం సంజీవ రెడ్డి గారు అది అట్లే తల్లిదండ్రులు మన రాష్ట్రంలో వేరే పార్టీలకు వెళ్ళి 2 పోటీ చేసిన సంఘటనలు నెంబర్ ఆఫ్ లోకల్ బాడీలో కానీ ఎమ్మెల్యేలుగా. సో అటువంటిది ఏదైతుంది మర్చి దయచేసి ఏదైతుందో నువ్వు పిరికి పొందవు. అందుకోసమే సునీల్ గారు నాకు తెలియదని చెప్పినవు. సునీల్ ఎక్కడ ఉన్నాడో మాకైతే కనబడడం లేదు, మరి ఎక్కడ ఉంచినావు ఆయన? మీ కష్టాల్లో ఉండే గాలి జనార్దన్ రెడ్డి గారికి బెంగళూరులో ఉండి కడప వాళ్ళకే కొన్ని వందల మందికి ఏదైతుందో ఆయన పరిశ్రమలో ఏదైతుందో కానీ ఫోన్ చేసినవాడు. సిమెంట్ యూనిట్ ఎక్కడ పెట్టినప్పుడు ఏదైతుందో ఆయన కూడా అటెండ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక బస్సు బిల్డప్ చేసి ఇచ్చాడు. అటువంటిది గాలి నాకు తెలియదు. ఎందుకంటే ఇంటర్లింక్లో ఏ ప్రశ్నలు అడుగుతాడు అని. అంటే ఇంత భయస్తుడు. ఖచ్చితంగా దేవుడు అనేవాడు అందరికి ఉన్నాడు, నీకొక్కనికే దేవుడు లేడు. రేపు ఖచ్చితంగా దేవుడు దీని పరిణామం తల్లిని చెల్లిని గెంటివేసి అన్యాయంగా వాళ్ళ మీద అపవాదం ఏదైతుందో ఈరోజు షర్మిల దీని పరిణామాలు ఖచ్చితంగా భగవంతుడు చూస్తాడు. నేను అనుకుంటున్న ప్రతిపక్ష హోదా కూడా కష్టమే. వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు పోతే ప్రమాణ స్వీకారం చేస్తాడు కావచ్చు, కానీ హౌజ్లో 5 ఏళ్ళు ఉండడు. నేను అడుగుతున్నా, ఈరోజు నాన్ రెసిడెంట్ ఇతర దేశాలు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నాన్ రెసిడెంట్ అయ్యేది ఉంటే పోటీ చేయడానికి వీల్లేదు. రాజకీయ అజ్ఞానంతో ఇటువంటి మాటలు మాట్లాడొద్దని మీరు రోజా గారు కానీ మీరు కూడా గమనించండి. ఖచ్చితంగా ఏదైతుందో వాళ్ళ ఓటర్సు, వాళ్ళ ఆస్తిపాస్తులు, పుట్టింది పెరిగింది అక్కడనే. నువ్వు బుడ్డగోసి పెట్టుకున్నప్పుడు ఏదైతుందో చంద్రబాబు గారు 78 ఎమ్మెల్యే అండి, నీ పుట్టుక 71, 72 నాకు తెలిసినంతవరకు. జస్ట్ డైపర్లు వేసుకున్నావు, డైపర్లు. ఎందుకంటే తండ్రి డాక్టర్ కనుక డైపర్లు వేస్తారు కదా, ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు కూడా ఇక్కడ డైపర్లు వస్తుంది, డైపర్లు వేసుకున్నావు. అటువంటిది ఏదైతుందో చరిత్ర తెలియకుండా మాట్లాడడం తప్పు. ఖచ్చితంగా హైదరాబాద్లో వ్యాపారం ఉంది, హైదరాబాద్ ఉంటున్నావు. మీరు హైదరాబాద్ ఉన్నారు కదా ముఖ్యమంత్రి అయ్యారు. ఎలా స్పీకర్ గారి వ్యవహారం ఏంటి? ఎన్ని పార్టీలు మారిండు పిఆర్పి? మళ్ళీ టీడీపీలో చేరి ఏం చెప్పాడు సీతారామ గారు? నా శవం మీద తెలుగుదేశం జెండానే ఉంటుంది, నేను ఏ పార్టీ మారని చెప్పాను. ఒక లీడింగ్ ఛానల్లో, దట్ ఈజ్ TV5, పిఆర్పి గెలుస్తుంటే నేనే ఉన్నాను. మూర్తి మన ఇప్పుడు వెంకటకృష్ణ గారు డిబేట్ తీసుకుంటున్నారు. పొట్టు డిపాజిట్ పోతుంది అని చెప్పింది. పిఆర్పి నుంచి ఓడిపోయారు అతను. సో అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఏదైతుందో ఉన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ఎవరైతే సోషల్ పోస్టులో పెడుతున్నారో, ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో ఇప్పటికీ స్టాప్ చేయండి. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు మీరు, చరిత్రహీనులుగా. దేవుడు అంటున్నావు, మడమ తిప్పను మాట తప్పనంటున్నావు. చెల్లెకు నీకేమి ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. క్లారిఫికేషన్ ఎవరిస్తున్నారు? సజ్జల గారు ఇస్తున్నారు. కుటుంబం కాదు పార్టీ అంటే ఈ మీద పదవి అడిగినట్టు. మరి ఇంతమంది కుటుంబ సభ్యులు, 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, ఒక కుటుంబం నుంచి
2 ఎమ్మెల్యేలు మంత్రి ఉంటూ ఆ కుటుంబం నుంచి లోక్సభ సభ్యులు, మీ కుటుంబం నుంచి ఏదైతుందో భారతికి సంబంధించిన వాళ్ళందరూ బంధువులు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి నీ తండ్రి యొక్క రక్తం పంచుకున్న పుట్టిన వాళ్ళందరినీ ఏదైతుందో పులివెందుల నుంచి తరిమి వేస్తూ ఉంటే మాకు మనోక్షోభ ఈ కుటుంబం తెలుసున్నవానిగా 70 నుంచి పరిచయమైన 83 నుంచి అనుబంధంగా ఉంది. దాదాపు మోర్ దాన్ 40 ఇయర్స్. నేను 30 ఇయర్స్ అనే ప్రింట్ చేశాను. 40 ఇయర్స్ ఎవ్రీబడి నోస్. ఈరోజు సీనియర్ల ఎడిటర్లుగా ఉన్న ఎడిటర్లు, చనిపోయిన వాళ్ళు, బతుకున్న వాళ్ళు అందరికీ తెలుసు. ఒక కుటుంబ సభ్యునిగా నేను ఉన్నవాడిని. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏమి ఆశించకుండా ఇవాళ బంధించున్నాయి, వాళ్ళ సాక్షులు బంధించున్నాయి బ్యానర్ ఐటమ్స్. ఏ ఒక్కరు అతను కష్టాల్లో ఉంటే ఖండించండి. ఓన్లీ గోనె ప్రకాష్ రావు ఏ పదవి ఇవ్వకుండా, స్పోక్స్మెన్ లేదు, పార్టీ పోస్ట్ లేదు, జిల్లాలు లేదు, నానా హింస సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే మీడియా పాయింట్ అప్పుడు మా కల్లో ఉండే ఎక్స్ఎమ్మెల్యేగా, అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ నో బార్ అక్కడ, లేకపోతే జిల్లాలో వెళ్ళి ఆయన ఇంటి దగ్గర బయట తప్పితే ఆఫీసులో ఎన్నడూ నేను ఎంటర్ కాలేదు. ఏది బాలకృష్ణ గారి ఇంటి పక్క రోడ్లో ఉండే, ఎందుకంటే అక్కడ సజ్జల గారి స్థావరం కనుక ఏదైతుందో మాకు అక్కడ అలో లేకుండే. అతను పంపిన నోట్ని ఏ ఒక్క రోజు చెప్పలే కనుక అతను నా మీద కక్ష కట్టాడు. పర్లా, నో ప్రాబ్లం, నేను హ్యాపీ.